హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హర్నికాస్. బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మై స్టైల్ ఆఫ్ గిన్నె చూసి కేక్ అనుకుంటున్నారా? కాదు కాదు, బిర్యానీ చేద్దామని నిన్న చూపిస్తాను. చికెన్ 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 ఏంటంటే మొన్న సండే బాగా బయటికి వెళ్ళిండు, ఏమీ తెలియదు. అందుకోసం అని చాలా రోజులు అవుతుంది. నేను లాస్ట్ టైం ఎప్పుడో పప్పు పక్కన పెట్టాను కదా. న్యూ ఇయర్ రోజు పెట్టాను, కానీ మాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. అందులో నేను చేసే బిర్యానీ, ఏ బిర్యానీలు తిన్నా నాకు నుంచి తినమనుకోండి. ఇంకా అందుకోసమని నిన్న చికెన్ తెచ్చాడు. నైట్ కర్రీ చేసా. నిన్న కొన్నిసార్లు ఉంటుంది కదా, మెంతమేసి వండాను చికెన్ నైట్. సూపర్ వచ్చిండే అదైతే. అలాగే అందులో ఆఫ్ తీసి పెట్టాను. అది ఇప్పుడు మనం బిర్యానీ చేద్దాం. బాస్మతి రైస్ తెప్పించాను. మా పిల్లల్ని రైస్ తెమ్మంటే బాస్మతి ఏం తెచ్చారు తెలుసా? దావత్ బాస్మతి రైస్ తెచ్చారు. దావత్ అయితే ఏంటి, బడ్జెట్ ఎక్కువ అవుతుందని అనుకోవచ్చు. అవును, ఒకటి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అలాగే ఒక్కొక్క రైస్ ఒక్కొక్కలాగా ఉడుకుతుంది. క్వాంటిటీ డిఫరెన్స్ వస్తుంది కదా. నేను అనుకునే గిన్నెకి అది ఫస్ట్ టైం వండుతున్నాను. మళ్ళీ అందులో రైస్ ఎక్కువైనా కష్టం అవుతుంది. తక్కువైంది అనుకో, నేను ఎప్పుడు ఇంత అవుతుందని వండుకున్నప్పుడు ఉప్పు కారాలు అలా వేసినప్పుడు తక్కువైంది అనుకో, ఉప్పు కారాలు ఎక్కువైతాయి. ఇలా ఇష్యూస్ వస్తాయని చెప్పి కుల్లా బియ్యం, మీరేమంటారో కానీ మేమైతే కుల్లా బియ్యం అనే అంటాము. ఇంకా వీటిని అయితే కేజీ తెప్పించాను. ఇవి నేను ఇందులో కూడా కొన్నిసార్లు డిఫరెన్స్ జరుగుతుంది. మీకు ఎప్పుడైనా జరిగిందా? కొన్నిసార్లు అప్పుడప్పుడు జరుగుతుంది, కొన్నిసార్లు కొంచెమే అవుతుంది, కొన్నిసార్లు ఏమో గిన్నె నిండా ఎక్కువ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అందుకోసమని 4 గ్లాసెస్. నైటే కదా, ఈ టైంలో ఎందుకు అన్ని గ్లాసుల బియ్యం అనుకుంటారా? మేము రేపు తింటామండి, మాకు చల్ల ఏమి ఉండదు. నాకు డౌట్ వస్తుంది, చాలామంది చల్ల అంటారు కదా. ఇప్పుడు సపోజ్ నేను చాలాసార్లు విన్నాను, రిచ్ పీపుల్ అనుకుందాం, వాళ్ళ వైఫ్స్ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా, వాళ్ళు టూర్లకు వెళ్ళినా ఫుడ్ స్టోర్ చేసుకునే తీసుకెళ్తారు కదా. అప్పుడు చలి కాంది, ఇప్పుడు ఎందుకు చలి అవుతుంది? పోనీ మనమే రెస్టారెంట్కి ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం, బిర్యానీ 1000 రూపాయలు పెట్టి పెట్టుకున్నారు, అది తినలేదు, మిగిలింది పడేస్తామా? ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కదా. మరి అలాంటిది నేను వండుకునేటప్పుడు, తినాలనే వండుకుంటున్నప్పుడు ఎక్కే వండుకుంటాం. ఎప్పుడు చూపించినట్టు కేజీ రైస్ 4 గ్లాసెస్ అయ్యింది. వీటిని మనం కడుక్కుంటాం, ఇందులోనే చేసుకుంటాం. సరేనా? రైస్ కడిగేసి వస్తాను. రైస్ అయితే కడిగి పెట్టేసా. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ చాప్ చేస్తాను. ఒక ఆనియన్ చాలా అనుకుంటున్నారా? ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా. ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే చేసి, అందుకోసం తెలుసు స్మెల్. ఇప్పుడు జస్ట్ ఒక ఆనియన్ సరిపోతుంది. ఆనియన్ కోయడం అంటే పెద్ద టాస్క్. కొన్నిసార్లు ఆనియన్ పర్లేదు, కొన్నిసార్లు చాలా ఘాటుగా ఉండి ఏమంటారు, కళ్ళలో పెంచి నీళ్ళు వచ్చేస్తాయి. మీరు ఎంతమందికి చకచకా కొయ్యడం వస్తుంది? నా వల్ల అయితే కాదు. సరే, మీలో ఎంతమంది బిర్యానీ ఇష్టమా, చికెన్ ఫ్రై ఇష్టమా అంటే ఒక్కొక్కరికి. నేనైతే చిన్నప్పుడు అంటే పెళ్ళి కాకముందుకంతా చిన్నప్పుడే కదండి, అలా ఎన్నిసార్లు వినేదాన్ని బిర్యానీ అని. అస్సలు తినేదాన్ని కాదు కదా, తెలుసా? అస్సలు నచ్చేది కాదు దాని టెక్స్చర్, దాని రూపే. కానీ ఇప్పుడు వింతగా నేను చేసుకుంటున్నప్పటి నుంచి ఒకసారి బాగా కోవిడ్ ఉంది 2018 ఆ టైంలో ఒకసారి చేయమంటే ఆయనతో మెప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆరాటపడి చేశాను అనమాట. కొత్తలో కదా, ఇక చూడు నచ్చింది, నాకు వచ్చింది, సచ్చింది గొర్రె. అప్పటి నుంచి ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేయగలనని. ఆయన కాన్ఫిడెన్స్తో నాకు నీరసం వస్తుంది. ఏంటంటే చేసుకో నువ్వు వండి బిర్యానీ. ఇంకోటి మీకు బాగా తెలిసిన విషయమే కదా, ఆయనకు అస్సలు బయట ఫుడ్. దానివల్ల నా కర్మానికి ఏంటంటే ఒక వీడియో ఉంటుంది చూడండి, నేను కూడా చేసిన దానిపైన ఒక షార్ట్ అయితే. కానీ పెళ్ళైన కొత్తలో అన్నీ నాకే వచ్చు, అన్నీ నేనే చేయగలను ప్రగల్భాలకు పోతే తర్వాత పరిస్థితులు పోని ఇలా ఉంటుంది. ఏదైనా సరే, ఏది ఏమైనా ప్రపంచం అంతా తలకిందులైనా మా బావ బయట నుంచి తెచ్చేది లేదు, వండేది లేదు, నువ్వే చెయ్యు అంటాడు. అలా బయట నుంచి, వాస్తవానికి బయట బిర్యానీ నాకు నచ్చదు తెలుసా. అంటే చాలామంది తింటారు, చాలా హోటల్స్ ఉంటుండొచ్చు, కానీ వాళ్ళందరూ మసాలాలు గీ వేస్తారు. నేను మసాలాలు వేయను, గీ కూడా వేయను. అంటే
కొన్నిసార్లు అది కూడా లేకుండా వండుకుంటాను. నా బిర్యానీ కారంగా మంచిగా టెక్స్చర్ తెలుస్తుంది. చూపిస్తారండి. ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదా. కావాలి చూడండి, మసాలాలు చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, ఒక మరాఠీ మొగ్గ, ఒక 5 to 6 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం బిర్యానీ ఆకు ఉంది బిర్యానీ ఆకు అయితే తీసుకున్నాను. గిన్నె పెట్టేసుకుందాం. ఎందుకు గిన్నె వేడైంది, ఆయిల్ వేసుకుందాం. నేను చికెన్ మ్యాగ్నేషన్లో ఏమీ వేయలేదు ఆయిల్, అందుకోసమని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. నేను గీ వేసుకోనని చెప్పాను కదా. ఆయిల్ అయితే వేడైంది, మసాలాలు వేసేసుకుందాం. బిర్యానీ అంటే బిర్యానీ ఆకు కంపల్సరీ కదా, అందుకే 3 బిర్యానీ ఆకులు అయితే వేసేస్తున్నాను. పచ్చిమిర్చి సౌండ్ వినిపిస్తుందా మీకు? మళ్ళీ ఆయిల్ వేయడానికి ముందు వేసేస్తున్నాను అనుకున్నాను. అన్నీ వేసేసాను, ఒకసారి కలుపుకుందాం. నేనైతే చికెన్ వేసేసాను. మళ్ళీ చాలామంది ఇలాగే చేయాలా అని అనుకోవద్దు, ఎందుకంటే ప్రతిదీ రాని దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను కదా. ఫస్ట్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ నాకు నా మట్టుకు జరిగేదైతే ఫస్ట్ టైం అస్సలు ఫెయిల్ అవ్వదు తెలుసా. సెకండ్ టైం, థర్డ్ టైం ఫెయిల్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తూ ఏదైనా వీడియో ఏదో చూస్తూ ఎక్స్పెరిమెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం కదా. సెకండ్ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ టైం బాగా చేశాను కదా అని ఒక కాన్ఫిడెన్స్తో చేస్తే మేబీ చెడిపోవచ్చు, కానీ అలా చెడిపోవడం అంటే జరగదు. కొంచెం ఇందులో ఎప్పుడైనా ఒకసారి జరుగుతుంది కదా. కాకపోతే మీరైతే ఈ బిర్యానీ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అంటే మసాలాలు గీ కొంచెం తగ్గించి కారం వేసి అందరికీ నచ్చుతుందని నేను చెప్పాను, కానీ ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి. నేనైతే చికెన్లో అయితే మ్యాగ్నేషన్ కోసము కారం, ఉప్పు, కొంచెం నిమ్మకాయ అయితే పిండి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. నిన్న నైట్ అదే ఇప్పుడైతే వేసేసాను. ఇంక ఇది మగ్గాక నేనైతే రైస్ తర్వాత పెట్టుకున్నా, ప్యారలర్గా పెట్టుకోవచ్చు, కానీ నాకు ఒక స్టవ్ చాలా చిన్నగా వస్తుంది గ్యాస్. ఇంకా గిన్నె వేడేటప్పటికే తెల్లారిపోతుంది కదా అని చెప్పి నేను దాన్ని యూజ్ చేయట్లేదు. కర్రీ చేసుకున్నాక మనము రైస్ పెట్టుకుందాం ప్రత్యేకంగా. అలా అయినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, బాగా వస్తుంది బిర్యానీ. కానీ చెప్పలేదు మీలో ఎంతమందికి బిర్యానీ ఏం చెయ్యండి. చిన్నప్పుడు ఇలా తెచ్చిన పార్సల్స్ అసలు నచ్చేది కాదు. ఆఫ్టర్ మా పెద్దబాబు తర్వాత మా మ్యారేజ్ డేకి అప్పుడు సెకండ్ మ్యారేజ్ డేకి మా పెద్దబాబు పొట్టలో ఉండే. సెకండ్ మ్యారేజ్ డేకి చిన్నగా సెలబ్రేషన్స్ అని తెచ్చినప్పుడు ఇక్కడ సరౌండింగ్స్లో సురభి అని ఉండే, తెచ్చినప్పుడు బాగుండింది. సూపర్ అని కాదు కానీ పర్లేదు బాగానే ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన బిర్యానీ కంటే. సో ఆ తర్వాత మెల్లిగా ట్రై చేయడం స్టార్ట్. పర్ఫెక్ట్గా వండుతున్నాను, మీరు చూస్తూ ఉండొచ్చు. అసలు ఎవ్రీ వీక్ చికెన్ ఉంటే బిర్యానీ చేస్తా, ఖచ్చితంగా చికెన్ తెస్తే బిర్యానీ చేస్తున్నా. ఆ స్టేజ్కి వెళ్ళిపోయామన్నమాట బిర్యానీ. అందులో మా పెద్ద బాబుకి చాలా ఇష్టం, మా బావకు చాలా ఇష్టం, మా చిత్తల్లి కూడా. మా డాడీ గారు ఒక్కడే డిఫరెంట్, హీ వాంట్ కర్రీ, బగారా రైస్ కర్రీ. అంటే బిర్యానీ కూడా నచ్చుతుంది, కానీ పర్టికులర్గా ఏది కావాలి అని అడిగినప్పుడు వారు చెప్పే సమాధానం చికెన్ కర్రీయే కావాలి. మీ పిల్లలు ఏది మీరు కోరే వాళ్ళు ఉన్నారా అన్నది కామెంట్ చేయండి, సరేనా? మనమైతే చికెన్ ఒకసారి కలుపుకుందాం. అరగంటకుండా కలుపుకుంటూ ఉండాలి కదా. అందరూ ఏమనుకుంటారు వంట అంటే ఈజీ చేసేస్తారని, కొందరు వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది. చూసారా ఆయిల్ అంతా వస్తుంది కదా, మనం కర్డ్ వేసుకుందాం.
దానికి తగ్గట్టు వేసుకుంటున్నా పెరుగు. మళ్ళీ దేనికి కూడా అనుమానాలు చేస్తున్నప్పుడు ప్రతిదీ అనుమానమే, గాబరాగానే ఉంటుంది అన్నీ. మనము అలాగే నేను కూడా అదే స్టేజ్ నుంచి ఫీల్ అయ్యా. ఇంతే వేయాలంటే ఇంతే వేయాలంటే ఇంతే వేయాలి, ఎట్లా వేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నా. పెరుగు మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను రాత్రి నిమ్మకాయకి తగ్గట్టు ఉప్పు వేసాను, కానీ ఇప్పుడు పెరుగు వేసాను కదా, దానికి తగ్గట్టు నేను కారం వేసుకుంటున్నా. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. కారం వేసుకుంటాను. చూడండి, కారం ఉప్పు కూడా వేసుకున్నాను. పెరిగేసినప్పుడు కొంచెం పుల్లగా అయ్యి కారం తగ్గిపోతుంది. నేను అందుకే మళ్ళీ కారం ఉప్పు కూడా వేసాను. వీటిలో కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఆయిల్ పైకి తేలిందంటే ఫైనల్ టచ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. బిర్యానీ అంటే ఇంగ్రీడియంట్ ఇదే కదా. ఇంకా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది. మనం ఇంకా రైస్ పెట్టేసుకుందాం. రైస్కి వాటర్ పెట్టేసుకుందాం. వాటర్ అయితే పెట్టుకున్నాను, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. బిర్యానీకి తగినంత సాల్ట్ ఒక 4 to 5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో సాల్ట్ సరిపోతుంది. మసాలా దినుసులు ఏంలో 2 చిన్న మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ ఫ్లవర్, సాజీరా, ఇలాచి, లవంగాలు. మేము మసాలా తక్కువ తింటామని చెప్పాను కదా, నేను అందుకే మసాలా చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఎక్క తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓ బిర్యానీ ఆకు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం సాల్ట్. ఇంతకు మించి నేను ఇంకేం ఎక్కువ వేయను. వాటర్ అయితే బాయిల్ అయింది కదా, మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ అయితే వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. రైస్ వేసేటప్పుడు ఎందుకు చూపించలేదంటే నాకు ఎక్కడ పెట్టడానికి వీలు లేదనమాట. సో వేసాక తీస్తున్నా, మళ్ళీ రైస్ వేసాక చూస్తున్నా అనుకోకండి, సరేనా? ఉడకనిద్దాం. రైస్ అయితే ఉడికిపోయింది. మనం ఇప్పుడు దీన్ని అయితే కర్రీలో వేసుకుందాం. మొత్తం వేసాక చూపిస్తాను మీకు, సరేనా? ఎందుకంటే ఫోన్ పట్టుకొని చేయడం కష్టం. ఇంకోటి చూపిస్తాం. ఇటు పక్క మా పిల్లల కోసము లెమన్ టీ పెడుతున్నాను. రైస్ అంతా వేసేసుకున్నాను. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మనం ఇంకా మూత పెట్టేసుకుందాం. పెట్టేశాను. ఏదైతే రైస్ పెట్టుకున్నానో ఆ గిన్నెనే పొయ్యి పైన పెట్టాను. కొంచెం గంజి వేడి. 15 minutesలో అయిపోతుంది బిర్యానీ. చూడండి, ఇక్కడైతే లెమన్ టీ. మా పెద్దోడికి అస్సలు బాలే, కొంచెం ఫీవరిష్గా ఉంది, ఏం తినట్లేడని కొంచెం లెమన్ టీ పెడదామని పెడుతున్నాం. మీలో ఎంతమందికి ఇష్టం లెమన్ టీ? స్మెల్ వస్తుందా? మాను ఎలా ఉంది? టేస్ట్ చేసావా? కాలుతుంది. బా ఎలా ఉంది? స్పైసీ లేదా? చూసారా అండి, అంత కారం వేసానా స్పైస్ లేదట. అట్లుంటుంది. చిత్తల్లి ఎలా ఉందమ్మా? డాడీ ఎలా ఉంది?